గణేష్ ఉత్సవాలకు చేసిన లాస్ట్ కుర్చీలు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సారీ అందరూ కూర్చోవలసిందా కూర్చున్నాము ప్లీజ్. కోట్లవారి గణేష్ ఉత్సవాలకు విచ్చేసిన జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు, నరేష్ గారు అండ్ శాంతిస్వరూప్ గారికి సారీ సుధాకర్ గారు అండి, సుధాకర్ గారు ప్లీజ్ సార్. DJ team, please mic. Hello. Check. Hello. ఈరోజు మేము చేస్తున్నటువంటి జబర్దస్త్ కానీ టీ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మా ఎమ్మెల్యే గారి బంధువులువే. సో ఆ విధంగా కూడా ఎమ్మెల్యే గారికి స్పెషల్ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా సునామీ సుధాకర్ మాట్లాడు. హలో 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 ఏమండి సౌండ్ పెంచండి. హలో మా చుట్టాలు వచ్చారు ఇక్కడికి. హలో మాకు సిగ్గు ఉండాలి చూసారు ఆడవాళ్ళు. నా మాట వినండి, ఒక్కసారి ఇంకొకసారి ఓవేసుకున్నాం మన పోరు పోతు ఒక్కసారి. ఓకే ఏమండి స్టేజ్ మీద ఫీడ్బ్యాక్ తగ్గించుకోండి సార్. స్టేజ్ మీద ఫీడ్బ్యాక్ తగ్గించుకుంటే మీకు అది డిస్టర్బెన్స్ రాదు. అన్ని పెట్టుకున్నాం స్పీకర్లో చూడు ఇది ఎంత వస్తుందో సౌండ్ అంతే ఉంటుంది. వినపడట్లేదు. ఇది తీసుకో, ఇదిగో ఈ మైక్ జాగ్రత్తగా మడిచేసి వెనకాల పెట్టేసి. మామూలుగా లడ్డు వేలం పాట ఉంటుందండి. ఇవాళ మా శాంతిస్వరూపుడు వేలం వేస్తున్నాం. సర్కార్ గారి పాట 5 రూపాయలంట కాదు, వీడేమంటాడు పైకి రా. 5 లక్షలా? 5 లక్షలు అంట. నువ్వు 5 లక్షలు దీనికి అడిగావా తీసుకుని డ్రెస్ అడిగావా?
ఏదైనా అడిగాను విక్కు మాత్రం అడగకు. మాకు విగ్గవసరం లేదని బంగారం కాదు సార్. బంగారం అమ్మా, మామూలు బంగారం కాదు, నల్ల బంగారం అంటారు కదా, నాటు బంగారం. నాటు బంగారం ఇది. సరే అమ్మా, మీరు అలాంటి స్కిట్లు మీరే చేసేట్టున్నారు. మా రాఘవేంద్ర రెడ్డి సార్కి స్పెషల్గా థ్యాంక్స్. కానీ మీ ఎనర్జీ మాకు ఇప్పుడు నుంచి చివరి దాకా అలాగే ఉండాలి. ఎందుకంటే కర్నూలు అంటేనే ఒక ఫైర్ అన్నమాట. హలో హలో కర్నూలు అంటేనే ఒక ఫైర్. కాబట్టి మాకు ఎనర్జీ కర్నూలు కాదు, కావాలి. డోలు డోలు. అదే కర్నూలు పక్క పక్కన కదా. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు గంట సేపు? ఏమండి ఎల్లకెళ్ళకి మా పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళంటే కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదా, అందుకే కొద్దిగా మేకప్ వేసుకుంటున్నాను. మీ ఆడలు మేకప్ వేసుకునేది ఎందుకు? మీ కంటికి అందంగా కనిపించడానికి. అవసరం లేదు. మ్యాన్స్ నౌన్స్ 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. చెప్పండి. ఏమండి బాగా చప్పట్లు కొడుతున్నారు. మీ మగాళ్ళు ఎందుకంటే అలా తాగుతారు? ఆ తాగేటప్పుడు అంత పెద్ద కారు కొనుక్కోవచ్చు తెలుసా? మీ ఆడలు మేకప్లు మానేస్తే డోర్లో 4 బిల్డింగ్లు కట్టొచ్చు. చెప్పండి ఒకసారి. హలో, మేము మేకప్ వేసుకునేది మీ అందరి కంటికి అందంగా కనిపించడానికి. చెప్పేది కాదు, మేము మందయ్యేది కూడా మీరు అందంగా కనపడడానికి. కాదండి, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అసలు మందాడానికి అసలు ఉపయోగాలు ఏమున్నాయి? మందు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటవి? మందు తాగినోడిని ఎవడు అప్పగడు, ఎందుకు? ఈడు అప్పులు చేసి తాగుతాడు కాబట్టి. మందు తాగినోడి ఇంటికి దొంగోడు రాడు, అదేలాగా ఉన్నవన్నీ ఆడ అమ్ముకొని తాగుతాడు. ఇంకో విషయం, మందు తాగినోడికి ముసలితనం రాదు, అదెట్లాగా? మధ్యలోనే పోతాడు కాబట్టి. సో మందు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏమంటే ఎందుకంటే అలా తాగుతారు? ఇంకో తెలుసా, మా ఇంటి పక్కన తాగి చనిపోయాడు తెలుసా? వాడు తాగి చనిపోలేదు, లిక్కర్కి లివర్కి జరిగిన వీర పోరాటంలో వీరమరణం పొందాడు. చెప్పండి అయ్యా. ఆ, సరే ఇప్పుడు ఏంటి? ఏలేదు, మా పుట్టింటికి వెళ్తున్నానండి. పుట్టింటికి వెళ్తా. సరే కానీ ఈయనకి ఎన్ని రోజులు చెప్తున్నా తెలుసా? ఏమండి కిటికీ కప్పి పుట్టించండి, ఆ పక్కింటాడు అదే పనిగా చూస్తుండే, అది మాత్రం పట్టించుకోండి. కంగారు పడకు, చూస్తే ఆడే పుట్టించుకుంటాడు కిటికీ కట్టంలో. కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురింటి సుధాకర్ తొంగి చూడపోయాడు. చూసాడా? చూస్తే చెప్పాను. నువ్వేదో చెప్పడం, చూస్తే ఆడే గుండె చచ్చిపోతాడు. పిల్లలు శోభనలో చచ్చిపోవాల్సింది, ఇంకా బతుకున్నా. వెళ్ళక మా పుట్టింటికి వెళ్తున్నా. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారంటండి. కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టలేదు కదా, తగ్గించుకున్నాడంట. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏలేదండి, ఇప్పుడు పుట్టింటికి వెళ్తున్నాను. మా వాళ్ళు ఇప్పుడు తిడుతుంటారు, ఏ రోజున మీ వాళ్ళకి నగాలంటా పెట్టారా? అమ్మ, నగా నట్ల పెట్టడానికి నాది కళ్యాణి జ్యువెలర్స్ కాదు, డోర్ సెంటర్లో కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే 2 వారాలు ఇస్తాను, నడుగు కట్టుకొని తింటు, అంతేగాని వడ్డాడు. మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారండి బాబు. ఆ, మగ అన్నా, సౌండ్ అన్నా. అయితే నరేష్ మైక్ ఇచ్చాడు కదా. ఆయనకు అర్థమైంది, నాకు అర్థమైంది. సరే, చెప్పు. ఆ, కాదు, మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారండి మీరు. మగాళ్ళు ఎప్పటికైనా తెలివైన వాళ్ళే. హలో, మీ మగాళ్ళ కన్నా ఆడాలి ఇంకా తెలివైన వాళ్ళు. సరే అమ్మా, మీరంతా ఇక్కడే ఉన్నారు కదా, డోన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. ఆ. మీ ఆడాళ్ళు 2000 తీసుకుంటారు, 500 తీసుకుంటారు. మేమైతే 2,000 రూపాయలు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. 2000 అంటే ఆవిడ ఎలా అంటుంది? సరే, ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు కదా, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మగాళ్ళే పనిచేస్తారా? ఆడవాళ్ళు ఎక్కడ పనిచేయరు, ఎందుకు అవకాశం ఇవ్వరయ్యా? అమ్మా, ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, అన్ని నడుపుతారు. ఆ. కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకు? ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం తెలియదమ్మా, మా మగాళ్ళే ఆడుతారు. ఇదిగో ఇంకోటి అడుగుతాను, చెప్పు. చెప్పండి. బట్టతల మగాళ్ళకే వస్తుంది, ఆడవాళ్ళకి రాదు. ఎందుకు చెప్పు? ఎందుకంటే నేను చెప్తా. పెళ్ళి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కు. సరే గాని భాస్కర్ గారు, ఇది తలకి దెబ్బ ఏంటి? పక్కింట్లో చిన్న గొడవ జరిగింది, దీంతో పక్కింటి ఆయన దుడ్డు కర్ర తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద కొట్టాడు. అయ్య బాబోయ్, ఆయన దుడ్డు కర్ర వచ్చి కొడుతున్నాడు, మీ చేతులు ఏమి లేదా? ఎందుకు లేదు, ఆడు పెళ్ళం చేసి నా చేతిలో ఉంది, అందుకే కొట్టాడు. నిన్న సుజాత దేవ గొడవ పడుతున్నారు కులా దగ్గర, ఏంటది? ఏమండి, ఇంటికి ఆడవాళ్ళు వస్తే మర్యాద ఇవ్వడం తప్ప? తప్పులేదు. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటాం? టిఫిన్ చేతి రండి అంటాము. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేతి రండి అంటాము. ఆంటీ పడుకునే టైంకి వచ్చింది, నువ్వే అన్నావు రెస్పెక్ట్ ఇవ్వాలని. మీరున్నారు చూసారా, మామూలుగా లేదు మీకు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను పుట్టింటికి వెళ్తున్నా, బస్ టైం అవుతుంది. కర్నూలు. కర్నూలు డౌన్. డోలు కాదు, జోడించి కొడతారు. డోన్ డోనే డోన్ డోన్ DON. ఇదే కర్నూలు బస్ స్టాండ్ దగ్గరుండి బస్ ఎక్కిస్తా. హలో హలో అంకుల్,
ఒక నిమిషం ఏమన్నారా అంకుల్ అంటే పెద్ద అంకులా కిడ్డా ఇదే తీసి చూపించు ఇదేంటి? ఆధార్ కార్డు రా సరే కానీ ఆధార్ కార్డు చూస్తే ఇక చెప్పగలవు కిడ్డో లేకపోతే ఏంటో ఇలా వెళ్తే డోర్ వస్తుందా? ఇలా వెళ్తే డోంట్ రాదు కానీ చైనా వస్తుంది అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి బిందా. లేదు, మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఆ? కవిత వస్తుంది. అమ్మా దీని ముఖం చూస్తే నాకు సరిగ్గా మోసనే రాదు ఇది కవిత వస్తుందా ఇదిగో ఇక్కడ చాలా మంది మా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు చెప్పు నీ అడుగులో నా అడుగు. ఆహా నీ కోసం తెచ్చా ఈ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు ఆ? ఏం కావాలరా నీకు నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఇలా రా. ఆయన అడిగి దాని ఏం తెలుసు? ఇప్పుడు పెళ్లి కాని కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అది వాడు చెయ్యి ఎత్తాడు. అయితే ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కట్నాలు కానుకలు ఉంటాయి కదా, ఉంటాయి. అక్కడ కట్నం కింద మీ మామయ్య ఆ. స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు, ఓకే. కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు అరే ఆ, ఏం కావాలరా నీకు మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. రింగులు రింగులు. అమ్మా చాలా మంది ఆడవాళ్ళకు ఉన్న సమస్య జుట్టు ఊడిపోతుంది. ఇంత ఒత్తైన జుట్టు మీకు రావాలంటే ఆ సీక్రెట్ మీకు చెప్తుంది. నేను చెప్తా. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, భాస్కర్ ఈ సీక్రెట్ ఎవరికి చెప్పద్దు, మా డోర్లో వాళ్ళకి చెప్పాలి. ఆ. చెప్పేవే ఏం లేదండి, ఆ. ఉదయం లేచి షాంపుతో తలస్నానం చేస్తా, మరి మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టి అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా, మరి రాత్రి విగ్గు తీసి గోడకు తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చూసుకుంటా. సరే కానీ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు డోన్. ఆ, ఒరే డోన్ అన్నావు, ఆ. దానికి డోర్ నెంబరు, పిన్ నెంబరు, ఏరియా ఇవన్నీ ఉంటాయి కదా. కాదండి ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది, ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో ఉంది. ఇవన్నీ తెలిసిన మా అత్తగారికి తెలియదా? రోజు ఆర్కే బీచ్ కి 1,00,000 మంది వస్తారు. ఆ. మీ అత్త దగ్గరికి కూడా ఏయ్, ఏమంటే అడ్రస్ నాకు తెలుసండి, ఇంతకు ముందు ఎప్పుడో చూశాను. మీ ఆవిడ తెలిసేది ఒక్కసారి పంపిస్తారా? మళ్ళీ తిరిగి పంపించేస్తావా? నేను అలాంటిది కాదండి. అది అలాంటిదే, తిరిగి రాదు. తీసిపో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాధారణంగా మనం స్కిట్ చేయడం ఓకే. ఇందాక 5 లక్షల పాట పాడింది ఎవరు? నువ్వు రా, నీకున్నది ఇవాళ. ఒకళ్ళే ఇద్దరు కాదు, నువ్వు వెళ్ళిపో. 5 లక్షలు పాడింది నువ్వే కదా. సో కంగారు పడకు, బాక్స్ ఓకే. ఇదే నిజంగా చేయమంటది ఏంటి? ఓకే అంటుంది. స్కిట్ అంటే స్కిట్ వరకే పెళ్లి చూపులు. ఆ? రా, నీకు ఒక నాన్నని పరిచయం చేస్తా. అరే నరేష్, నేనే నాన్న. దా. ఆ? నాకన్నా హైట్ ఉన్నా నాన్న. ఒక్క నిమిషం, నువ్వు అడిగి పని చేస్తున్నావా? నాన్న ఎంత ఉన్నాడని కాదు, నేను కన్నాడా లేదా? అంతే కన్నాడు. నువ్వు అలాగంటే నిజంగా మీ నాన్న వచ్చి చెప్పు తీసుకొడతాడు వచ్చి. వీడికి కనలేదు, నాన్న కన్నాడా అన్నాడు. వెళ్ళారా కాసేపు పోతే నన్ను కన్నది అమ్మ అంటది. కూర్చో. ఆడపిల్లకి పెళ్లి చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలా అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుందో చూద్దాం. మన ఊరు అమ్మాయి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అరే సుబిగా, అరే సుబిగా, అడిగారు ఏం చేస్తున్నారా లోపట? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. ఏంట్రా అది? అక్కడ తోనాలు కట్టాలి, నీకు అందుతాయా? అందరూ అందుకే కట్టమన్నాడు. చూసావా, అన్ని అమ్మ పోలికే. సరే కానీ ఎలా పాపకి పెళ్లి చూపులు? ఏ పాప? మన పాప. నీకు నాకు ఎక్కడ పుట్టిందిరా? ఈ పాపకి రా. బాబు గారు, ఈ డోన్ లో ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకుంటున్నారు. మన అల్లుడు గారు ఎలా ఉంటారు చెప్పండి? మిల్క్ బాయ్ లా అంటాడు. విలుక్కుపోయా అంటే పాల ప్యాకెట్లు వేసావురా? పాల ప్యాకెట్ చేసేవాడు కాదురా, మహేష్ బాబులో ఉంటాడని చెప్తున్నా. ఒక్క నిమిషం పాప, మహేష్ బాబు ఓకే, నాట్ ఓకే. ఇది మహేష్ బాబు అంటే మన ఇంటి వెనకాల తిరిగే పాల ప్యాకెట్లు వేసాడు అనుకుంటుంది. మహేష్ బాబు గారు హీరోలా ఉంటారంట. హీరో అయితే ఓకే. వీళ్ళ అమ్మ నాన్న ఎవరో కానీ ఆలోచిస్తే నాకే భయం వేస్తుంది. బాబు గారు, అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్లో ఉంటది, ముక్కు ఎన్టీఆర్ లో ఉంటది, పెదాలు రాంచరణ్ లో ఉంటది, సంక సంపూర్ణేష్ బాబులో ఉంటుందా? ఇన్ని పోలీసులు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడండి? ఉన్నాడురా. పాప, మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ అంటే మిక్సీలు వేస్తే ఉన్నట్టు ఉంటాడు. ఓకే ఓకే. ఇది నిజంగా వాళ్ళు నిన్ను ఓకే అన్నారు, నువ్వు వాళ్ళని ఓకే అనకూడదు. బాబు గారు, పాప చాలా స్పీడ్గా ఉంది. దీన్ని చూస్తుంటే ఒక గంటలో హైదరాబాద్ వెళ్ళిపోయేటట్టు ఉన్నాం మనం.
నేను వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేస్తా. అరే, ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏ ఇవ్వాలి? అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఏం చేస్తావు? పాప ఒకసారి లేకు. కూల్ డ్రింక్ ఎక్కడ ఉంది తెస్తావు? ఫ్రిడ్జ్ లో. గుడ్లో పడతాను. ఫ్రిడ్జ్లో అంట షాప్ లోంచి తీసుకొస్తాం. కడుపు గడిలో దున్నపోతే బిల్డప్ ఇవ్వాలరా. ఆడు దున్నపోతుంటే నీకు నవ్వు వస్తుంది కదే. ఏమండి షాప్ లో కదా తెస్తాం. రే, అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగితే ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా, సింగపూర్ నుండి తెచ్చిన ఉన్నాయి. ఒకటి అది కూలింగ్ ఉంటుందా? ఉండదు. అది కూడా ఉల్లిపాయలు పెట్టుకున్నాం అందులో. బిల్డప్ ఇవ్వాలరా. ఒక ఫ్రిడ్జ్ ఉంటే 3 నేను చెప్పాలి. పాప ఆ మహేష్ బాబు కోసం నేను అబద్ధం ఆడతా. కూర్చో, నేను వెళ్ళి ఏర్పాటు చేస్తా. అరే, కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే కొబ్బరి బోండం ఎంత? 10 రూపాయలు. నీ బాబు ఇస్తాడు 10 రూపాయలు. ఎవరు డోన్లో 10 రూపాయలకి బోండా ఇచ్చేది? రే, రే. ఎంత? 50 రూపాయలా? ఆ? జబర్దస్త్ తీసేస్తే ఈ ఊర్లో బోండాలు అమ్ముకుని బతకొచ్చు. 70 రూపాయలా? ఆ, ఏ రోజున బోండాలు తగిన మొక్కడేది? ఏ, బోండా అంటే ఈ టిఫిన్ కొట్లు వేసే మైసూరు బజ్జి బోండాలు అనుకుంటుంది. కొబ్బరి బోండా 70 రూపాయలట. చొప్పించి కొడతారు. బిల్డప్ ఇవ్వాలరా. ఏ ఇవ్వాలి? ఇంటి ముందు 400 ఎకరాలు నుండి తెమ్మంటావా, ఇంటి అనుకుంటే 500 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇవ్వాలి. నా నెత్తి మీద ఒక ఎకరం కూడా ఉంది. ఇక్కడ ఉంది అమ్మ. వెళ్ళి బయట. ఏ, ఒక ఎకరం కూడా లేదు మీ మొక్కలకి. బిల్డప్ ఇవ్వాలరా. అమ్మా, ఆ వచ్చే మహేష్ బాబు కోసం ఊర్లో పరువు పోకుండా నేను కాపాడతా. కూర్చో కూర్చో. అమ్మ గట్టిగా చెప్పను కొట్టండి. మహేష్ బాబు వచ్చే టైం ఉంది. బా. హలో, ఇలా రండి ఒకసారి. సున్నాలు వేయడానికి ఉదయం 10ంటికి రారంటే రాత్రి 6ంటికి వస్తాడు ఈడు. ఏ, ఆడు సున్నా వేసేవాడు కాదు. అర్థమైంది. మొన్న పాపకి కరోనా వ్యాక్సిన్ 1 డోస్ వేసావు. 2వ డోస్ ఎప్పుడు వేస్తావు? రే, ఆడు వ్యాక్సిన్ వేసేవాడు కాదురా. అర్థమైంది. మొన్న బాత్రూంలో దొడ్డు వెళ్ళకపోతే నీళ్ళు సగం సగం వెళ్ళాయి సగమే. కూర్చో. ఒకటే, ఆడు దొడ్లో నీళ్లు కొట్టేవాడు కాదురా. మరి నా అల్లుడు మహేష్ బాబు గిల్లితో మిల్క్ వస్తుంది ఈడికే. గిల్లితే మిల్క్ వస్తుందని గీతం తీసుకొచ్చాడు. ఒక సరిగ్గా దొరుకో. గిల్లితే వస్తాయి, పిండితే వస్తాయి. మామ ఎవరు? పనోడు. పనుల్లో ఉండు. చెప్పు దీనికి కాసు తెలుసా నీకు? ఏమండి, ఆ, నాకెందుకో చంద్రబాబు గారిని అడిగి 4,000 పింఛన్ ఇప్పిద్దామండి. ఎందుకురా? నేను కొట్టాను. అల్లుడు ఒక్కసారి అమ్మాయి చూడు. బుజ్జి ఇల్లానా? వాళ్ళ నాన్న ఇక్కడే క్వార్టర్ వేసి ఉన్నాడు. ఒక్కడు కూడా కొడతాడు. కూర్చో. స్కిట్ వరకే పిలిచాం. కూర్చో కూర్చో అల్లుడు. రే, యా. అల్లుడు గారు కట్టింగ్ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఎక్కడికి? లండన్. చూసారా, మీరు సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు బాత్రూంలో చేయించుకుంటారు. బుజ్జి, ఒరేయ్, లండన్ అంటే బాత్రూమ్ కాదు, దేశం రా. అమ్మ, లండన్ అంటే ఏంటి మనకి? ఇదే. బుజ్జి, నేను వెళ్ళిపోతా. ఇక నీకు విషయం తెలుసా? చెప్పు. మా లండన్ కూడా పాస్పోర్ట్ ఉంటుంది. ఎలా? పొద్దున్న చొంపట్టుకొని వెళ్ళాలి. ఏంటి? నేను హట్ అయ్యాను. ఇది నాకన్నా దరిద్రంగా నాయన. ఇలాంటి ఏంటి? చొంపు అంట. కూర్చో. బుజ్జి, వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ఎలా దోని దాటి ఆ, గోని సంచి వేసి కొడతారు. అరే, అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంత తెలుసా? మొన్నటి దాకా 3,000 చిల్లర ఉండేదండి. ఆ. ఇప్పుడు 4,000 వస్తుంది. రే, హట్ అయ్యి నేను. అల్లుడు అమ్మాయి చూడు. ఆగు. పింఛన్ 4,000 కదా అయింది. ఇప్పుడు 4,000 వస్తుంది. ఆ, కూర్చో. నీ మొక్క చూసి డబుల్ పింఛన్ వస్తుంది. టెన్షన్ పడకు. అరే, ఆ. అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నావురా? వీడు పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయమ్మా. అంత మించి రావు. అరే, అరే, నేను హట్ అయ్యి వెళ్ళిపోతా. అల్లుడు ఇన్నిసార్లు నేను బతకరాడా? అల్లుడు గారి కోసం కూల్ డ్రింక్ పట్టుకెళ్ళారా? కూల్ డ్రింక్ అంటే ఆ. మన ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తెద్దామా? ఆ, కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెద్దామా? ఆ, లేకపోతే బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఆ, మామ, నీకు బాత్రూమ్ కూడా ఫ్రిడ్జ్ ఉందా? ఆ. డోన్ లో ఎవరినైనా అడుగు. మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. ఏసీ కూడా. లెట్రిన్ లో ఏసీ కూడా ఉంటది. మీకు తెలుసా? ఆ. మేము లెట్రిన్ లో పడుకుంటాము, ఇంట్లో నేను హట్ అయ్యాను. అమ్మాయి చూడు అల్లుడు ఎంత బాగుంది. అరే, ఆ. కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బోన్ అంటే కరెక్ట్ గా చెప్పు. డోన్ లో ఉన్న 100 ఎకరాలను తీసుకురావాలా? ఆ, కర్నూలులో ఉన్న 300 ఎకరాలను తీసుకురావాలా? ఆ.
లేకపోతే పక్కనే గుర్తుంది, ఆ. గుర్తులో ఉన్న 500 ఎకరాలు తీసుకురా. మరి కిందిగానే ఎకరాలు ఉన్నాయి, అల్లుడు గారు తెలియాలేట్రా? లేవని తెలిస్తే ఇటు గుర్తు సర్లే. అరే అరే ఆ. కూల్ డ్రింక్ కొబ్బరి బొడ్డ తర్వాత ముందు అమ్మగారిని పిలుచుకోండిరా. అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. ఆ. డోన్లో ఉన్న ఈ అమ్మగారిని పిలిచికి రావాలా, ఏ. కర్నూలులో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా, ఏ. అనంతపురంలో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా, ఏ. బళ్ళారిలో ఉన్న 4 అమ్మగారిని పిలిచికి రావాలా? నీకు నాకు రేయ్! ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారి ముఖం మీద ఉమ్మేస్తావురా? అదే ఎప్పుడు ఆడికి అమ్మా, ఇలాంటి తండ్రి ఉన్నందుకు ఈ ముఖం మీద యాక్ట్ ఫోన్ మీరు యాక్ట్ అన్నాను. అది ఎంత ఫోర్స్ చేసింది తెలుసా? అది ఊసురికి బైక్ అక్కడికి వెళ్ళాలి. సరే అల్లుడు ఎలా ఉన్నాడో కనుక్కో ఫస్ట్. ఆగు. ఏమండి, వినాయకుడు ఎదుర్కొంటూ ఉన్నాడు అబద్ధవాన్ని. అల్లుడు నచ్చాడా నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కర్రెగా ఉన్నాడు. రోడ్లో నల్లగుంటారా? ఇదే నా శాపం. నీ మొగుడు పీచర్ నల్లగు దొరకాలి. నల్లగుంటే ఇబ్బంది ఏంటమ్మా? కరెంటు వద్ద కనబడ్డు. ఒరే మామ, ఇది ఇగో పాప చిన్నపిల్ల కాబట్టి కరెంట్ పోతే కనపడ్డా అన్నది. అవును. కాసేపు పోతే అడిగి కరెంట్ ఉందని కూడా అడుగుద్ది. వెళ్ళిపో వెళ్ళిపో. ఓ 1 నిమిషం చెప్పు. సీరియస్గా అడుగుదాం. అమెరికా నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అయింది? 1 lakh. ₹1 కూడా ఖర్చు లేకుండా అమెరికా వెళ్ళిపోతావా? ఎలా అమ్మా? ఓకే, ఇంత మర్యాద పెట్టాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏం పేరమ్మా నీ పేరు? ఇందు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సాంగ్ తీసుకుందాం మధ్యలో, తర్వాత
చాలు. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పిల్లల కార్యక్రమం ఉందండి, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ మనం జబర్దస్త్లోకి వెళ్దాం. అమ్మా పిల్లలు డాన్స్ రెడీయా మీరు? రండి. సో వన్స్ అగైన్ మన రాయలసీమ ప్రాంతం అంటేనే భక్తికి కళాకారులకి మంచిగా ప్రేమగా చూసుకుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మన ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే అందరికీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. అమ్మా రెడీ అమ్మా, మ్యూజిక్. ముందర ఎవరు నించోవద్దు. ఎటు అమ్మా కూర్చోండి అమ్మా, మీరు కూర్చుంటే మైక్ దగ్గర కొంచెం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రోగ్రామ్ ఉంది. అక్క ఇక్కడ మైక్ సెట్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఎరికిల్మండి అక్క, కుర్చీల మీద ఉన్న వాళ్ళకి కనిపించదు, అందరు లేస్తారు, ఊరికి డిస్టర్బ్ అవుతుంది. కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి అమ్మా నాన్న ఎవరండి? ఎక్కడ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మీరండి? సూపర్ అండి. పాప పాప చాలా కష్టపడుతుంది. అయితే వెనక పాప ఆ జుట్టు మోస్తుంది వెనక, అమ్మాయికి అదే బరువు అవుతుంది. దీంతో పాటు అందరు పక్కన చూసి డ్యాన్స్ చేస్తుంది, చాలా ముచ్చటగా ఉంది. ఏం పేరమ్మా? వాట్స్ నేమ్? అక్షయ. విచ్ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓ వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి చిన్న పాప. ఓకే, ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో చెక్ సౌండ్ వస్తుంది, ఫీడ్బ్యాక్ తగ్గించి అంతే. హలో, నీకు ఒక కట్నం కింద ఇచ్చారు, అర్థం లేదు. రెండు మైక్ నువ్వు హలో, ఇది చూడు ఎలా వస్తుందో, ఇది హలో ఇలాగే ఉంచు. ఇప్పుడు ఏం చేస్తావంటే ప్రోగ్రామ్ అయిపోయినంత అలా చదువుకుని కూర్చో, ఏం చేయొద్దు. ఓకే అన్న, దయచేసి వీడియో తీసేవాళ్ళు ముందు కూర్చోవాలి. భార్యాభర్తల కాంపిటీషన్, భార్యాభర్తలు ఎవరైనా పార్టిసిపేట్ పెళ్ళైందా? అయిందా మీకు? అవునరా? కాంపిటీషన్లో మన ముందుకు రాబోతున్నారు శాంతి గారు, నరేష్ గారు. గట్టిగా చెప్పట్లు. ఒక్క నిమిషం, నేను క్లియర్ గా చెప్పా భార్యాభర్తలని. ఓకే, మీరేంటి అక్క తమ్ముళ్ళు వచ్చారు? అక్క తమ్ముళ్ళు ఎవరా? షీ ఇస్ మై వైఫ్, భార్య. సార్ మీకు పెళ్లికి కట్నం కింద డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు. దాంతో పాటు ఒక స్టూల్ ఇచ్చి ఉంటారా? అంత హైట్ ఉండదని చేసుకుంటే స్టూల్ వేసుకోవాలి. కూర్చో బేబీ. ₹1,00,000 మొదటి ప్రశ్న అడుక్కో. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలు, దూరంగా కూర్చొని. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఈ తర్వాత అరే ఒక విషయం చెప్పు, నువ్వేమడిగినా నీ పిల్లం శ్మశానంలో నక్కడిసినట్టు అంటుందంటరా. అంటే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. నువ్వు చిల్లరెక్కుడు. ఏ ఊరు? డోన్. డోనా? డోన్. ఇద్దరు డోన్ శ్మశానంలో ఉంటారా? ఆ కొండ కింద? అవును. ఆ పాక నీదేనా? మాదే. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురు ఉండే కని వదిలేసావు. ఎక్కడ వదిలేశారు? డోన్లో. ఎక్కడున్నారు? అవో పెద్దోడు, ఆ చెయ్యేస్తారు. చిన్నోడు, ఆడు నడిపోడు, మొత్తం మా పిల్లలే. వీళ్ళందరూ శ్మశానం నుంచి వచ్చారు. ఎస్. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సాజీవనం. చెత్త నా కొడక. ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? డోన్లో శ్మశానం ఎక్కడ ఉందో తెలుసా? తెలుసు. అక్కడ గోయి తీసి కప్పెడితే తెద్దాను. పద బేబీ, డేటింగ్ చేసుకుందాం. అబ్బా, ఇందులో ముసలమ్మ ఎవరు? చుండిగా బుక్కుతా. నేను ముసలి. వాడు ముసలోడు. పొయ్యి ఉండేటప్పుడు, కూర ఉండేటప్పుడు పొయ్యిలో కర్రెట్టవా ముసలోడెట్టవా? ముసలోనే. నీకెలా తెలుసు? ఆడ ముఖం చూస్తే ఎవరికైనా తెలుసు. కూర్చో. ఏమండి, బామ్మగారికి చెవుడు, తాతగారికి మాటలు రావు. గట్టిగా చెప్పాలి కొట్టాలి. ₹1,00,000 ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ₹1,00,000. ఓకే ఓకే. ఫోన్ పే ఉందా? ఉంచు ఉంచు, కూర్చో. ఇంతకీ మనం ఎందుకు వచ్చావు? ఏంటి అమ్మో, ముసలోడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇప్పుడేంటి? ఆడిపోయే దీపానికి వెలుగెక్కువ. చూసా అన్న, అన్నిసార్లు ముద్దట కదా చిరాకుంది. ₹1,00,000 మొదటి ప్రశ్న ఇంకా అడగలేదు. అందుకే అన్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మీది లవ్ అరేంజ్? ఏంటి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి నా మొగుంటే చేయాలా, వదిలేయాలా? తాత, మీది లవ్ మ్యారేజ్ చెప్పగలవా? మాటలు రావు. ఓహో, సైగ చేస్తే అర్థం అవుద్దా? ఓకే ఓకే. అర్థమైంది. ఆడేమో పెండం మీద కాకులు తోలడు, నీకేం అర్థమైంది? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడికి నాయనా, అన్ని పెద్దలు కుదిరిచే సంబంధాలే. రెండో ప్రశ్న, కుట్టారంటే మైకు ఈ బొక్కలోంచి వెళ్ళి ఆ చెవు బొక్కలోంచి వస్తుంది. మరి ఆయనకే చెప్తావు. ఎవరికి? మైకోడికి. ఇప్పటికే మైకులు పని చేయట్లేదు.
అన్నావు? మైక్ అన్నావు. భార్యాభర్తలు ఆ. అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమిటి? చెప్పు. భార్యాభర్తలు వినపడిందా నీకు? ఆ, ఆహా, అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆడేమో 2 చేతులు పైకెత్తి సంఖ చూపించాడు. దీనికి ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడు కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాం. గాలాడికి పుట్టుకొని పోతే ఏ రంధ్రాలు? ముక్కులలో. అది చెప్పు. 3వ ప్రశ్న ఇంకా అడగలేదే. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? తాత ఆగు, వాడు ఒక్కడే చేయగలరా? నేను చేస్తా చూడు. ఎంతమంది పిల్లలు? ఏంటి నీకు పైల్సా? చూడి అమ్మ. ఓహో, అర్థమైంది. అలా చేస్తే పిల్లలు పుడతారని తెలిస్తే నేను రోజు అదే చేసేవాడిని. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావు? ముసలాడు గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? డోంట్ నైట్ రైడర్స్. డోంట్ నైట్ రైడర్స్ ఈ ఊరి టీమే. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, ముసలాడు హవా నడుస్తుందా? ఏమిటి? తాత చెప్పు. తిరగట్లేదు ఫ్యాన్. అర్థం కాలే. అర్థమైంది. కంగ్రాచులేషన్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు. మా డోన్ తరపు నుంచి వెనకాల ఓం గారు అని ఉంటారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళండి. 2 తెల్ల పేపర్లు ఇవ్వండి. ఓకే. ఎమ్మెల్యే గారు సబ్మిట్ చేస్తాడు. ప్రతి నెల 4,000 ఓకే. పింఛన్ వస్తుంది, తీసుకొని పోండి. ఎవరు? మరి లక్షణ వచ్చిస్తాం. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ముసలోళ్ళకి కాదు. ఇప్పుడు రాబోతున్న జంట, వీళ్ళకి నిన్ననే పెళ్ళయింది, ఫ్రెష్ జంట. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. అబ్బా మైకే నువ్వు వెళ్ళు. వాళ్ళు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళే. ఇక్కండి, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. చూడుచుకోట కూర్చో. నమస్కారం. నేను ఆల్రెడీ హీట్లో ఓ, బీపీలో ఉన్నా. మనం ఇది ఏపీయే కదా, మరి బీపీలో ఉంటావు. ఇలాగా నాకు పంచులంటే ఇష్టమే. నా మీద ఎవడైనా పని చేస్తే నాకు ఎక్కడో కాలుతుంది. ఎందుకు? ఆయింట్మెంట్ రుద్దుతా. కూర్చో. ఎవరు రాని ఇది? డోన్ తెలుసా? డోన్ తెలుసు. డోన్లు ఎక్కడ ఉంటావు? డోనే ఈ స్టేజ్ వెనక మా ఇల్లే. డోన్లో ఇల్లు ఎలా కట్టావు? లోన్ తీసుకోండి. కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోవచ్చు కదా. కూర్చో. ఏయ్, పిల్లకుంక కూర్చో. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అబ్బా ఏయ్, అబ్బా, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పే. చెప్పురా. చెప్పు. ఒక్క నిమిషం. వీడియోగ్రాఫర్ గారు, మీ చెప్పుడు పైకి ఇస్తారండి. కూర్చో. నమస్కారం. నిజంగా తిరుగుతున్నాడు, చెప్పు తీసుకున్నాడు. ₹1,00,000 రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు. ఒక నిమిషం అన్న, ఎవరైనా కిరాణా కొట్టుకెళ్ళి ప్యాంపర్స్ అమ్ముతారు, తీసుకురారా? మోసం వస్తుందా లేదు. మరి? చెప్పే. నువ్వు చెప్పు. 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 నేను చెప్తా. చెప్పు. కూర్చో. మూడో ప్రశ్న ₹1,00,000. మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. ఒక నిమిషం. దాని మొగుడు ఎవడు? నేను. మరి నన్ను చెప్పండి. కూర్చో. ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా. చెప్పు. అది కాదు, ఇక్కడ ఉంటారా లేకపోతే కార్యకర్తలకు ఎవరికైనా ఫోన్ చేసి హోటల్ బుక్ చేయాలి? కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు. నీకు 2 ఏంటి? చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని డోన్ బస్ స్టాండ్ ఉంది కదా, ఉంది. కొత్త బస్ స్టాండ్, పాత కాదు. ఇందాక ఎలా అన్నావు? చెప్పు. 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 ఇలాగే చెప్పులు అమ్ముకోండి. పోండి ఇద్దరు. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళే. ఏయ్, వెళ్ళు. ఎంతగా తీసుకెళ్ళాలా? నీకు అర్థం కాదు. నరేష్ గారు, హలో హలో. హాయ్. నరేష్ గారు, నేను డోను, ఓకే ఓకే. ఎమ్మెల్యే గారి తాలూకా. సరే సరే. మీరు టీవీలో ఎంత ఉంటారు, ఇక్కడ ఎంతే ఉన్నారు?
భూతత్వం పెట్టుకొని చూడు పెద్ద కనబడతా పెళ్ళయ్యాక మీ ఆవిడకి ఇవ్వండి భూతత్వం అన్ని పెద్దగా కనబడతాయి. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. రేపు పిల్లనాయాలా పోటు అంత పూట ఆడుకోపో. హలో డోన్ లోకల్ మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎవరు? రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారు. అవునా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టి అన్నారు. నువ్వు కొద్దిగా దూరం పోడు. సార్ మా బాబాయ్, మా పిన్ని, మా అక్క, మా చెల్లి అందరూ వచ్చారు. మీ మరదలు రాలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అందరి కోసం ఇవాళ నేను సార్. మిమిక్రీ చేయబో. మిమ్మల్ని గెలవచ్చా? దేనికి రా? నరేష్ని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఒక్కసారి మీ అందరి సార్ కోసం నాకు డౌట్, చెప్పండి సార్. మీరు ఫోన్కి పెద్ద పిన్ని వాడతారా చిన్న పిన్ని వాడతారా? నెంబర్ వాడతాయి నీకెందుకు? మీ అందరి కోసం ఇవాళ నీ మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. ఏయ్ చప్పట్లు సార్. గట్టిగా చప్పట్లు. ప్రభాస్ గారు అంటే మా డోన్లో ఆడోళ్ళు కోసేస్తారు. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. ప్రభాస్ గారి వాయిస్. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, గట్టిగా చెప్పట్లు. ప్రభాస్ గారి వాయిస్. ఎవడు ఒకటి చేసి తప్పు మాకు వేరే తేలేదు. దొరికిపోయాడు. అమ్మా ఏమనుకోవద్దు. ఏమైంది? సార్కి గొంతు పట్టడం వల్ల వాయి కొంచెం నీళ్ళు తాగండి సార్. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? గొంతులకి ముక్కులోకి వెళ్ళా. సారీ సార్. అమ్మా అందరూ క్షమించాలి. సార్ గొంతు పట్టేయడం వల్ల ఇందాక ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఇప్పుడు చేస్తారు. ఒకటి చేతి కింద బతికడం తప్ప మాకు వేరే తేలేదు. వీడు పోయాడు. ఇది ప్రభాస్ గారి వాయిసా? అమ్మ ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రానాడు బాత్రూంలో. ఎవడరా నిన్ను పిలిచింది ఇక్కడికి? నువ్వే అనుకుంటా. ఇవెట్టుందో నువ్వే. సార్ నేను ఈ ఊర్లో ఉంటా, లోకల్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా సార్. చేసిన తర్వాత చేతమ్ముడు. సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అని చేస్తా? ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? పిల్లలు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ గారు వాయిస్ చేయరా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? మరి నీకేమొచ్చా? ఒక్క వాయిస్ చేస్తే రాయలసీమ దద్దరిల్లిపోద్ది, ఆంధ్ర అదిరిపోద్ది. ప్లీజ్ బ్లెస్ మీ సార్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డు గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటి ఎత్తాడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. డోన్లో ఎంతమంది ఉన్నారు సార్? మా ఎమ్మెల్యే గారు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. అరే బోసిడీకే మా ఊర్లో పరువు తీకు నేను చేసింది పవన్ కళ్యాణ్ గారు. అవునా? రాలే రాలే నీ మీద పోతే నేను పోతారా? అందుకే నీ మీద 50% లేదు, 1% కూడా రాలే. సరే హీరోలోనే అందమైన హీరో. రైట్. ఊరం దత్తా తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. రైట్. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే రావైపోతారు. సార్ డోన్ బస్ స్టాండ్ వెనకాల ఉన్నాను సార్. సూపర్ సూపర్. ఊర్లో ఒక్కడు కూడా పట్టించుకోలేదు సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారిని కరెక్ట్ గా చెప్పండి అమ్మ, ఇందాక నేను చేసిన వాయిస్ ఎవరిది? మహేష్ బాబు గారు. నీకు రావట్లేదు. 50% రాలేదబ్బా, నేను చేస్తా మహేష్ బాబు. అమ్మా నేను చేసింది మహేష్ బాబు గారు కాదంటే ఈయన చేస్తాడంట. చెయ్యి. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. హే ప్రచోదన కాగలియా ఏంటనియా?
మళ్ళీ చెప్పనియా ఎప్పుడో చూడలేదు కాదనియా అంటే ఇది మహేష్ బాబు. రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటనియా? గుంటూరు కాదు. కారం ఎక్కడుంటది? పోస్టర్ మీద. ప్యాంట్లో కొడతారు అనక. అది మహేష్ బాబురావు. ఆ, సరే, హీరోలోనే టాప్ హీరో. ఆ వాయిస్ గుర్తుపెట్టండి. మా రాయలసీమ సినిమా డైలాగ్ చెప్తా. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది. చప్పట్లు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. చప్పట్లు. సార్, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? డోన్ బస్ స్టాండ్ వెనకాల సార్. సూపర్ సూపర్. ఎంత బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపో. ఓకేనా? నువ్వు మిమిక్రీకి పైకి రావు. వేస్ట్. అందుకే ఎమ్మెల్యే గారు నన్ను పట్టించుకోలేదు. నాకు ఒక విషయం అర్థమైంది. వీడి హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. పిల్లలైతే గుర్తుపడతా. సార్, డోన్ పరు మీ చేతుల్లో పెడుతున్నా, ఓకే ఓకే. జాగ్రత్త వినండి. అరే ఎవడురా నువ్వు? ఏది నాకు వచ్చు. గుర్తుపట్టారు? అరే ఆ, అరే నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఆ, బాత్రూమ్ వస్తుందా? కాదు ఆరాలు. అరే నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో, మళ్ళా కొనుక్కుంటా. ఆ, స్వప్న ఉరుము అయితే నేను వెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మడ్రా. గంగకి వచ్చి గొబ్బెమ్మడి తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మడి తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చెప్పండిరా. నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. చప్పట్లు. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. Yes, it is. ఎవరు పోసాని. ఎవరు? పోసాని. అది పోసానా? శోభన్ శోభన్ బాబా. లేదు, మా డోర్ వచ్చి నా పరువు తీసావు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఇటు పక్క ఏంటి హెడ్ మసాజ్ కాదండి. వార్నింగ్ ఇస్తున్నారా? డోన్ పోలీస్ స్టేషన్ పక్కన 10 సుమ్ములు పెడతా. మిస్ అయితే అనంతపురం రోడ్లో 60 సుమ్మాలు. అటు ఇటు కాదని హైదరాబాద్ వెళ్తే కరెక్ట్ గా కర్నూలులో 100 సుమ్మాలు ఉంటాయి. రేపు పొట్టి డోన్ ఎలా దాటుతావో చూస్తా. ఎవరు అన్ని సుమ్ములు పెట్టే బదులు ఒక సుమ్ము పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరు మిమ్మల్ని పిలిపించింది? మిమ్మల్ని పిలిపించిన వాళ్ళే. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్లీజ్ లెఫ్ట్ సైడ్. Sim.
మనస్ఫూర్తిగా కోరుకోవడం గట్టిగా తప్పట్లండి ప్లీజ్. నరేష్ బాగా చేశారు, ఎమ్మెల్యే బాగా సుధాకర్. అయ్యా ఆడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అన్న సుధాకర్కి మైండ్ దొరికింది అన్నాడు. ఏమైందంటే 10th క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వమని చెప్తున్నాడు ఏంటంటే అంటున్నాడు. 10th క్లాస్లో పాస్ అవ్వమని చెప్పు సుధాకర్. నీ పంచు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వని చెప్పానయ్యా. అది క్లియర్గా చెప్పు. పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలంటే అప్పట్లో కొట్టండి అంటే ఆల్రెడీ 10th వచ్చారు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎందుకు? ఇది పంచండి ఏమనుకోదు, అలాగే ఉంటాయి. సుధాకర్తో డాన్స్ ఉండదు. నెక్స్ట్ ఈ లోపలికి కాసేపు డ్రెస్ తీసుకోండి. ఓకే మన డ్రోన్ గురించి మాట్లాడడానికి, ఈ పండుగ గురించి మాట్లాడడానికి కర్ణాటక నుండి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హలో ఓకే సైలెన్స్. కూర్చో. ఏయ్, కూర్చో. హలో అరే నరేష్ ఎవడో వీడియో తీస్తున్నాడు, సార్ని తీయొద్దని చెప్పి. తీయకండమ్మా, పనికొచ్చే ముఖం కాదు ఇది. సార్ 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 ఎవడేడు? నేను డోన్లో కార్యకర్తలు సార్. వీడు? వాడు చిన్న కార్యకర్త. అరే చూపించు నీది కూడా. కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు సార్. నోరు మూసుకున్నాడు. మీ లోకల్ ఎమ్మెల్యే గారు తాలూకా. మీరు కర్ణాటక నుంచి వచ్చారు. తమిళ కరెక్ట్గా చూడండి ఒకసారి. తమిళనాడు అనుకుంటా. లేదు కర్ణాటక నుంచి వచ్చాను. మీ ఫేస్ చూస్తే తమిళనాడు ఎమ్మెల్యేలో ఉంది సార్. మా డోన్ చరిత్ర గురించి ఒక 2 మాటలు. డోన్ ఒక నిమిషాలు. ఏయ్, పిల్లలు అన్ని పాటలు లేకుండా వచ్చాడు వీడు. వీడు వాడు ఉన్నాడు సార్. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన డోన్ అంటే అంత రెస్పెక్ట్. ఇది ఎవరో తెలుసా? నాకు తెలీదు, మాకు తెలీదు, మీకు చెప్పట్లే. సారీ సార్. మా డోన్ గురించి ఒక 2 మాటలు. మాట్లాడతాను, మీరు దొబ్బేటి గురించి. సారీ అండి, డోన్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే డోన్ గురించి నాకు తెలుసు. ఒక నిమిషాలు. నువ్వు వీడియో తీస్తావు సెల్లో. ఆ సెల్లో లైట్ ఎందుకు ఆన్ చేస్తావు? అంటే వీడి ముఖం కనపడదనా? ఉన్నాను సార్. వాడు ముచ్చట పడుతుంది. తీయనే బాబు, నువ్వు తీయ. ఉన్నాను సార్. పట్టుకున్న పిల్లమే కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు వచ్చి. నువ్వు ఫ్లాష్ లైట్ వేస్తే సార్ నల్లగా ఉన్నారు, మీరు కనపడట్లేదు. నల్లగా ఉంది, నల్లగా నువ్వు చెప్పకు, వాళ్ళకి తెలుసు. నేను చెప్పడం ఏంటి? చూస్తే ఎవరికైనా తెలుస్తుంది సార్. ఆ కళ్ళజోడు తీసేయండి. తీసాను. ఎందుకు తీయమని అడగడే? ఎందుకు? ముఖంలో కలిసిపోయింది. పెట్టుకోండి సార్. సార్ పెట్టేసుకోండి, చూడలేకపోతున్నా ముఖం. పెట్టుకోండి. సార్ సారీ. మైక్ దూరంగా పెట్టరా? ఎందుకంటే ఆ ముఖం ఎక్కడ ఉందో మైక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఏమే తెల్ల మైకి తీసుకురావచ్చు కదండి. మైక్ నల్లగానే ఉంటుంది సార్. అంతకన్నా ముందు మా తాత గురించి మీకు చెప్పాలి. ఎవడా ఏయ్! అవును సార్. ఓకే. మా బామ్మకి ఫోన్ చేశాడు. ఎవడా? సారీ అండి, 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకి నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి డోనికి, డోనికి లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్, రైట్ రైట్, వెనక్కి వెనక్కి, ఫ్రంట్ ఫ్రంట్. మీరేందు సార్ కుక్కలా తిరుగుతున్నారు? కుక్క వెళ్తాను. మరి మీరు అలా మీరే తిరుగుతున్నారు కదండి వెనక్కి ముందుకు లెఫ్ట్ రైట్ అన్నారు. నేను సౌండ్ ఓడి చెప్తున్నాను. బాక్సులు లెఫ్ట్ గెట్టు, రైట్ గెట్టు, వెనక్ గెట్టు, ముందు గెట్టు అని. మీరు అదనుకున్నారా? ఇది కూడా తెలుసుకుంటా. ఎవరా నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు? ఎవరని పిలిచింది? సారీ అండి, 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి ఎవరిని అంటున్నారండి? వినరా? ఆడెవడో రోడ్డు మధ్యలో తాళం పెట్టి. ఒరే బుద్ధి ఉందా నీకు? ఉందారా? సిక్కులేదు కదా? సిక్కులేదా? గాడిద, గాడిద, దున్నపోతు, దున్నపోతు, పంది, కుక్క. నక్క, ఎక్క, వినరా? ఎందుకు తిరుగుతున్నారా? కారు పడుతురా? ఆడెవడో రోడ్డు మధ్యలో తాళం పెట్టాడని చెప్పారు కదా. కారు పడుతుంది. తెలుసా? నెంబర్ ఏంది? డబల్ జీరో. కారు నాది. అయ్యో అయ్యో. ఏయ్, ఆ ఎమ్మెల్యే గారు కారు చూసుకోరా సార్. ఇంటికి ఏమైనా పెట్టుకెళ్తారా? తీసుకెళ్తానండి. అమ్మా, ఎమ్మెల్యే గారు ఇంటికి ఉట్టి చేతిలో పంపించడం బాగోదు. ప్రసాదం పెట్టిన తర్వాత ఎంగిల్ ప్లేట్లు ఏమిటో కార్లో పడేయండి. ఎంగిలి ప్లేట్లు కాదు, ప్రసాదం పెట్టమని చెప్పి కారులో. ప్రసాదం అయిపోయింది, అందుకే ప్లేట్లు పెడుతున్నా. సారీ అండి. అమ్మ కూర్చోండి అమ్మా. అదే నేను మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సారీ అండి, 1947 లో మా తాతగారు ఒక పెద్ద పైప్. సార్ 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 ఒక్క నిమిషం ఆగండి. హలో, అబ్బాయికి సీరియస్గా ఉందా? డాక్టర్లు కూడా ఏం చేయలేని అంటున్నారా? ఒక్క నిమిషం ఆగు, అలా లైన్లో ఉండు. నీకు అర్జెంట్గా ఒక ఫోటో పంపిస్తున్నాను చూడు. సార్ ఒక్క నిమిషం. ఫోటో పంపించాను, అయిపోయిందా? సక్సెస్. అబ్బాయి ఏమైందండి? మా అబ్బాయికి 1 రోజుల నుంచి మోసం అవ్వట్లేదు సార్. అయితే డాక్టర్లు మందులు కూడా పనిచేయలేదు అన్నాడు. అయితే మీ ఫోటో చూసారంట.
అరే మీ అబ్బాయికి మోషన్స్ రాకపోతే నా ఫోటోని పెడుతున్నారా? మీ ఫోటో చూసాకే మోషన్స్ వచ్చాయి. ఎమ్మెల్యే గారి పెంచి సౌండ్. హలో 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 ఆ పిల్లలు నవ్వుతున్నారు. అమ్మా పిల్లలు, పొద్దున్నే కడుపులో కుంకుమ కాకపోతే సార్ ఫోటో చూడండి, మొత్తం 6 రోజుల ముందు వచ్చేస్తారు. ఒరే 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 వాళ్ళంతా రేపు నిజంగా అడుగుతారు నాన్న. మర్చిపోకుండా పిల్లలందరూ వెళ్ళేటప్పుడు సార్ ఫోటో తీసుకెళ్ళండి. ఏయ్! మలబద్ధకం అజీర్ణ. పిచ్చి పిచ్చి ఉందా? సార్ మీరు ఎంతమందికి ఉపయోగపడుతున్నారు. నేను ఎవరిని? మలబద్ధకానికి బ్రాండ్. సారీ అండి, 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడికి. ఆది ఎవరు నువ్వు? కాదండి, నేను ఆది ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాము. అవును. నా పార్క్ రమ్మన్నాడు, అవును. వచ్చాను. ఐ లవ్ యూ చెప్పన్నాడు, తర్వాత చెప్పలేదు. చెప్పు. అబ్బా, ఆగండి. 1940 మా నిన్నటి ఫోన్ మాట్లాడలేదు, అందుకని ఇక్కడ ఏదో వచ్చాడు మీటింగ్ అని తెలిసి. మా ఇద్దరి మధ్య ఒక పాట ఉందండి, త్వరగా చెప్పు. ఆ పాట పాడితే వచ్చేస్తాడు. పాడు. నువ్వు వస్తావా నేనేనా కట్టుకుంటుంది, ఓరబ్బయ్యా సిరికి చీర కట్టుకుంటుంది, ఓరబ్బయ్యా ఓరి నాయనా నువ్వు రాలేదా నేనేనా, ఓరబ్బయ్యా సిరికి చీర చింపుకుంటుంది, ఎక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి అందరూ? ఇంకో పాట పాడితే వచ్చేస్తాడు. త్వరగా పాడు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడసా చూడకుండా తీసేస్తా చూడు, జంబలకడి జారి మిఠాయా. సార్ సార్ అది లాస్ట్ ఒకటి మింగింది. నేను ఆడదాన్ని కాదంట్రా మొక్క. అది అందరూ తెలుసు కానీ. సారీ అండి, 1947 మా తాతగారు. నాకు తెలీదు, మీకు ఎప్పుడు చూశారు? వారిని పంచులు పాడుగా దుబ్బేరు దగ్గర నుంచి. హలో ఏమండి, నేను కర్ణాటక నుంచి వచ్చాను, చెప్పాలని వచ్చాను, దయచేసి నా మాట వినండి. 1947 మా తాతగారు. ఏమైందిరా? ఏమైంది? కాదు, ఏమైంది? అమ్మ నాన్న తప్పిపోయారు. అమ్మా నాన్న తప్పిపోలేదురా, నువ్వు తప్పిపోయావు. అదే 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 ఇట్రా. అనౌన్స్ చేయండి. ఏమండి? ఆ. అవునా, అమ్మ పేరేంటి? అమ్మ డాడీ కోడితే మమ్మీ పేరేంటమ్మా? మమ్మీ అరే నాన్న పేరేంటారా? డాడీ డాడీ. పాపా ఒక్క నిమిషం ఆగుతా. ఏమండి, ఆ. మీ బాబు తప్పిపోయాడు. బాబు తప్పిపోయాడు. నాన్న. డాడీ. ఓ. ఆ. అరే, ఎక్కడి నుంచి వస్తారు? అరే ఏమండి, డోర్లు అందరు ఇట్లా ఉంటారండి. అరే ఏంట్రా ఇది? బాబు 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 సారీ అండి, మీ నా కొడుకేనండి. కాదండి, ఇది ఎవరితో నాకు తెలియదు. మా మీతో చిన్నదాన్ని ఉండదు ఫస్ట్. సార్ సార్ నా కొడుకే సార్. అరే దున్నపోతులాగా పిల్లలకైనా అట్లా వదిలేదురా బయటికి. దున్నపోతు పిల్లలకి అందు. ఇది తిరగదు. నువ్వు కొత్త డౌట్లు అని చెప్పక నాకు. సారీ అండి. సార్, సార్. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, కార్యకర్తలు కూడా చెప్పారు, ఓకే. ఇవాళ డోన్కి చింపాంజీ వస్తుంది, చూడడానికి రండి అని. ఎక్కడున్నది? అరే రారా. చెప్పండి. ఒక్క నిమిషం. ఆ పిల్లలతో నవ్వుతున్నారా? అరే అరే నా పేరు మర్చిపోయి చింపాంజీ అంటారా? చింపాంజీ మాట్లాడుతుంది నాన్న. చొప్పించి కొడతాను. ఎస్ ఎస్ చూసారా? సారీ అండి, 1947 మా తాతగారు. ఇది చూసారా, నీ డోర్లో మర్యాద అంటే ఇలా ఉండాలి. ఒక్క నిమిషం అండి, వాటర్ తాగిన తర్వాత మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, ఇంత నుంచి మూత రావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. సారీ అండి, 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడికి, కర్నూలు నుంచి ఏం చేస్తున్నావురా? సెల్ఫీ మళ్ళీ ఇక్కడి నుంచి పెట్టండి. కింద బాగా వస్తారు. హలో, కింద ఎమ్మెల్యే గారు తాలూకా తర్వాత నేను ఫోటో. సార్ గో. సారు మేడం మాకు దేవుళ్ళు అటోలు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. అరే ఉండండి సార్. మీకు రియల్ గా జరిగిన జోక్ కూడా చెప్తా. అసలు నిజంగా అంటే పని చేస్తారు. ఎమ్మెల్యే కోట కూడా దాటో కోట్ల. అరే దారా. తేడా వస్తే ఉల్లిగడ్డ ఆలుగడ్డ అంటారు. గడ్డ కోట్ల అడ్డ. కోట్ల అడ్డ. తేడా వస్తే సుధాకర్కి ఆలుగడ్డ, తాటడు
నీ చేతిలో నా ఉల్లి ఫోటో 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 ఇంకెక్కడికి వెళ్తారా రండి. అరే కక్కుతున్నారా ఉండిస్తున్నారా? లేదు సార్, కెమెరా మీ ముఖం చూడగానే వాన్ చేసుకుంటుంది. అది త్వరగా తీసి వచ్చి పక్కన ఏమొచ్చింది? అటు ఇటు ఫోటో వచ్చి మధ్యలో నెగిటివ్ వచ్చింది సార్. ఎందుకు వచ్చింది అలా? మీరే నెగిటివ్. అని పిల్లలు అవుతున్నారా? ఒక్క నిమిషం అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి ఏం చేశారు మీ తాత? డోర్ గురించి మాట్లాడారు. తాత వచ్చింది, ఆయన వచ్చింది, పెద్ద పైపు. కోట్ సార్ తాత వద్దులేదు సార్ గట్టిగా చెప్పట్లు సుధాకర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొవ్వుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి దోచినకు ముచ్చమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూలవుతుంటే, చినుకు తాకి తడియారిపోతుంటే, చినుకు తాకి తడియారిపోతుంటే, చినుకు నీ నడలో నడలాగా నవ్వుతుంటే,
మాస్టర్ హలో వీడు సౌండ్ ఎందుకు అబ్బా తగ్గించుకుంటున్నాడు అన్న లెఫ్ట్ సైడ్ సైజ్ జరగన్నా. భయ్యా సౌండ్ ఎందుకు తగ్గిస్తావు, ఒకసారి తగ్గిస్తావు ఒకసారి పెంచుతావు. స్టార్ట్ అయిన కాడి నుంచి నిన్నే అడుక్కోవాల్సి వస్తుంది, 20 సార్లు అనుకుంటా ఇప్పటికి.
స్వామి అరే కంగారు పడకరా, ఎమ్మెల్యే గారు మా అనుకున్నారు. ఓకేనా? సార్ నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి సార్. ఏ లేదు, 4 సింపుల్ క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్తే ఉపయోగం మీకే. అడుగురా భయ్. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్ నేను అడుగుతున్నాను సార్. ఏదేది ఇదే డోన్. డోల్లో ఉంటావు. ఇంటర్వ్యూకి వచ్చాను ఎవరైనా రికమెండ్ చూసారు సార్. సారీ సార్. ఒకసారి ఎంట్రీ ఓ పని చేస్తాను. ఇగో మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాను. టైంకి రావాలని తెలీదా సారీ సార్, కొద్దిగా లేట్. సార్? మీరు ఇంటర్వ్యూకి వచ్చారా సార్? కాదు. ఆ. సార్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ 4. పెంచరా నాన్న. హలో పెంచు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక పథకం పెట్టించి మీకు మంచి బాక్స్ ఇప్పిస్తాయి సార్. హలో సార్ ఫస్ట్ క్వశ్చన్, సార్ అడగండి సార్. ఇది ఏరియా? డోన్. సార్ చూడండి, పంచ పాండవులు ఎంత? నాకు తెలుసు. కూర్చో. క్వశ్చన్ నేను అడిగానా? లేదు. కూర్చో. సార్ అడుగు. చెప్పండి సార్, పంచ పాండవులు ఎంతమంది? అల్లెవరా భయ్? మా అత్త మొగుళ్ళు. తెలుసు కదా నీకు. సార్ క్లూ ఇస్తున్నాను సార్, మై మినిస్టర్ రికమెండేషన్. సార్ ఇది ఎంత? 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5. అడెక్కడ చెప్పారా? 1, 2, 3 అని మొత్తం నువ్వే పిచ్చి పిచ్చినారు కదా ఉందా? నాది డోన్ ఏరియా, బయటకు కూడా తెలుసా? డోన్ అడ్డ, కోట్ల అడ్డ. కూర్చో. ఇప్పుడు నీకు క్వశ్చన్ కావాలి. అదే చూశాడు. కౌరవులు ఎంతమంది? 100 మంది. చప్పట కొట్టండి, ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు కౌరవుల పేర్లు చెప్పు. సార్ 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 3, 4, time up. ఏం సార్? కూర్చో. ఎందుకు వస్తారా భయ్ చదువుకోకుండా? ఎవరు అలా? నువ్వు చదువుకోవాలరా బొగ్గిరెడ్డి. సార్ రెండో ప్రశ్న. సార్ అడుగు భయ్. రెండో ప్రశ్న, ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు సార్? నాకు తెలుసు. ఏరియా? డోన్. సార్ ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ టీవీలో వస్తాడు కదా. 50% కరెక్ట్. టీవీలో వస్తాడు. గడ్డం ఉంటది. గడ్డ ఉంటది. 80% కరెక్ట్. మన్మోహన్ సింగ్. పూడి అబ్బా. మన్మోహన్ సింగ్ ఏంటి సార్? ఇప్పుడు సాయంత్రం పాటు టీతో పాటు తింటాం. ఒసామా బిన్ లాడెన్. ఆ సమోసాకి ఒసామా బిన్ లాడెన్ అంటావేరా? సమోసా ఒసామా. తెలుసు కదా. డోను. డోన్ అడ్డ, కోట్ల అడ్డ. చినుగుద్దిని క్లాత్ అదే గుడ్డ. సార్ నీకు ఈజీ క్వశ్చన్ కాదు. డోన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే అమ్మా మీ వాడికి చాలా అంకుల్. బాబు ఈజీ క్వశ్చన్. ప్రపంచంలో అద్భుతమైన డాన్సర్ ఎవరు? మైకేల్ జాక్సన్. చప్పట కొట్టండి అయ్యా, ఇంత బాగా చెప్పాడు. మీకు డోన్ అంటే చాలా ఇది. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అమ్మమ్మ పేరు తాతయ్య పేరు చెప్పు. ఏంటే? అమ్మమ్మ పేరు తాతయ్య పేరు సార్ నాకు తెలుసు సార్. నన్ను అడుగు. తెలుసా? వాళ్ళకి తెలీదు. సార్ లెక్క పెట్టండి రా. సార్ 1, సార్ 2, వేరే 3. వేరే ఏదైనా చెప్తాను సార్. అయిపోయింది, టైం ఇచ్చాం. గో. ఇది జీనియస్. ఇన్ని తెలుగు సార్. IPS IAS అడిగే క్వశ్చన్ సార్. ఇది చెప్తారా? చెప్తాడు. చాలా కష్టమైన ప్రశ్న సార్. చూడండి, మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? నాకు తెలుసు సార్, కానీ నేను మూసుకొని ఉంటా. సార్ వీడికి ముఖమే సరిగ్గా లేదు. అరే ముక్కు ఎక్కడ చూసినా భయ్, ఇక్కడ ఉంటుంది అది. కర్నూలు అవతల ఉంటుంది. సార్ సార్ దగ్గరికి వచ్చారు. రైట్ ఆన్సర్. ఆయన ఎక్కడ చెప్పారా? ఇట్ట 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 అని మొత్తం ముక్కు చూపించావు. తెలుసు కదా. డోన్. కోట్ల అడ్డ. సరే సరే, నాకు ఈజీ క్వశ్చన్. మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి? 32. సూపర్, ఎంత బాగా చెప్పారు చూడండి. ఇప్పుడు అదే నోటితో తలంటికి ఎన్ని ఉంటాయి చెప్పు. ఒరేయ్ లెక్కరా. 1, సార్ 2, 3, 4, 5. సరే చదువుకొని రావాలరా ఇంటర్వ్యూకి వస్తే. నీకు బుక్ ఏడుందో తెలియదు, నువ్వు చదువుకోమని చెప్తున్నావా? సార్ లాస్ట్ క్వశ్చన్, ఇది చెప్తే ఉద్యోగం మీకే. అడుగు. భారతదేశ
భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సార్ నాకు తెలుసు కానీ నేను చెప్పా ఎలాగో చెడగొడతాడు తర్వాత నేనే చెప్తా. సార్ భారతదేశానికి స్వాతంత్రం డిసెంబర్ 31. సార్ డిసెంబర్ 31 ఏంటి సార్? అరే గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఏమన్నారు? ఆడవాళ్ళు నిర్భయంగా స్వతంత్రంగా అర్ధరాత్రి ఫుల్ తిరుగుతారు కదా మందు తాగుంటూ, అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. సార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అయితే ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలకు తిరుగుద్దు అవును. ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నాడు. అంతే. అంటే డిసెంబర్ 31కి మగవాళ్ళు ఆడవాళ్ళు మంది రోడ్ల మీద తిరుగుతారు కదా అని చెప్పాలనుకుంటాడు. ఇది చాలా పుట్టినప్పుడు పడ్డాడు సార్. ఇప్పుడు సార్ అది కాదు సార్, చెప్పు. జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ జూలై జూలై తర్వాత ఆగస్ట్ 12 తర్వాత 13 13 తర్వాత 14 14 తర్వాత 17. ఏం చెప్పాడు రా 13, 14 మొత్తం నువ్వే చెప్పావు. డోన్ అడ్డా డోర్ పిట్ట కోట అడ్డ పగులుంది చూసుకో. నిజంగా కొడతారేవరా? సరే డోన్ కాబట్టి అమ్మా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే నేను అబద్ధం అన్ను, ఉద్యోగం మీ చేతిలో పెడతా. ఈజీ క్వశ్చన్. ఇక్కడికి వచ్చిన జనాల్లో ఎక్కువ మంది జనాలు ఏ ఊరు వాళ్ళు? చెప్పనుకోండబ్బా. ఇప్పుడు అదే నోటితో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు చెప్పు. ఎక్కడ చెప్పరా? సార్ కంగ్రాచులేషన్స్, ఇది జీనియస్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారు? నేను కాదు మా పనివాడు వస్తాడు. పనోడు కోసం మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? యా. మీ ఇంట్లో ఇంటి పని పనివాడు చేస్తాడు. వంట పని పనివాడు బట్ట ఉతకడం పనివాడు మీ ఆవిడతో సంవత్సరం పనివాడు కన్ఫ్యూజ్ చేయకరా బై. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి సార్? మిరపకాయలు యాదగిరి. మిరపకాయలు ముందందు పెట్టుకుర్రు. వెనక పెట్ట మడుతుందా? హలో బావా, ఇది నాకు ఉద్యోగం ఇల్లు బావా. అరే ఎమ్మెల్యే గారి తాలూకా, నీకే కోట్ల గారి తాలూకా. ముందు చెప్పాలి కదా. ఒరేయ్, ఇప్పుడు లెక్కెట్టాడురా. అమ్మా, అటు, అటు. నువ్వు ఈ టోల్ దాటలో చూసుకో. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పా. అమ్మాయికిరా. హలో 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 హలో. నా దగ్గర 100 రూపాయలు తీసుకో. చూడు హలో. నేను దోన్లో బ్యాంక్ ఇట్టా. పెట్టు. ఇంకొక్క నిమిషం 10 నిమిషాలే, ఆ తర్వాత నీ సౌండ్ నువ్వు. హలో. దోన్లో బ్యాంక్ పెట్టా. పెట్టారు. నా బ్యాంకుకి జనాలు అందరు రావాలి. అవును. నా దగ్గర తీసుకొని బాగుపడ్డావా లేదా? అద్భుతంగా. ఏం వ్యాపారం చేస్తావు? పూల వ్యాపారం చేసిన లాభాల మీద లాభాలు వచ్చేసి లక్షలు సంపాదించాం. ఓకే. కానీ సార్ ఏ పువ్వులో మిమ్మల్ని మీ ముఖం చూసుకున్నాను సార్. Thank you. గులాబ్ పూలో మీ ముఖం చూసుకున్నాను, చామంతిలో మీ ముఖం చూసుకున్నాను, సన్నజాజులో మీ ముఖం చూసుకున్నాను, చామంతిలో మీ ముఖం చూసుకున్నాను, మల్లెపూలో మీ ముఖం చాలు. చూసుకున్నాను. అన్ని సార్లు పువ్వు పువ్వు అంటే ఇట్లా నీకు బొట్టు గడిగడి పెట్టాలా? ఇది నా దగ్గర లోన్ తీసుకొని 1000 రూపాయలతో విగ్రహాలే చెప్పు. సార్ నేను విగ్రహాలే కాదు, జనాల దగ్గర కొంచెం బిల్డప్ అవ్వాలి. ఏ విగ్రహంలో చూసినా నామకమే కనిపించిందని చెప్పు. అమ్మా చెప్పు, ఏ వ్యాపారం చేస్తావు? సార్ నేను మీరు దగ్గర చేసిన లోన్తో విగ్రహాల వ్యాపారం చేశాను సార్. లాభాలు వచ్చాయా? సార్ డబ్బులు వచ్చినాయి సార్. వెరీ గుడ్. సార్ నిల్చున్న విగ్రహం చూసినా మీ మొహం కనిపిస్తుంది, పడుకున్న విగ్రహం చూసినా మీ మొహం కనబడుతుంది, వంగున్న విగ్రహం చూసినా మీ మొహం కనబడుతుంది సార్, ఆ కాలు ఎత్తినా మీ మొహమే కనబడుతుంది సార్. చాలు. అరే అరే నాకు తెలిసి మీరిద్దరూ నాలుగుకి సర్జరీ చేయించుకోండి, లేకపోతే ఇస్త్రీ పెట్టి 4 రోజులకి నాలుగు మీద ఇలా పాము కూడా రుద్దుకోండి. సార్ వీడు కేవలం 10 రూపాయలు. రే ఏ బిజినెస్ చేసినా నా ముఖం ఉండాలి. ఓకే సార్. వీడు 10 రూపాయలు తీసుకొని 1 కోటి రూపాయలు సంపాదించాడు. అవును సార్. ఏ వ్యాపారం చేస్తావు? నేను చెప్పుకునే వ్యాపారం చేయలేదు సార్. అరే లీగల్ గా చేసావు? లీగల్ చేయదు సార్. న్యాయంగా చేసావు? న్యాయంగా చేయదు సార్. చెప్పు ఏ వ్యాపారం? వద్దు సార్, మీరు ఫీల్ అవుతారు. అదే నేను ఫీల్ అవ్వనురా. సార్. న్యాయంగా చేసావు. సార్. ఆ వ్యాపారం చూసి ఆడవాళ్ళందరూ నా బ్యాంకుకి రావాలి. సార్. చెప్పు ఏం వ్యాపారం? మీరు ఇచ్చిన లోన్తో నేను పందుల వ్యాపారం చేశాను సార్. ఏ పందులో చూసినా మీ ముఖమే కనిపిస్తుంది, ఆ పంది చుట్టూ తెంతుంటే మీ ముఖమే కనిపిస్తుంది, ఆ పంది చుట్టూ తెంతుంటే మీ ముఖమే కనిపిస్తుంది, ఆ పంది ఎక్కడికి వెళ్ళినా మీ ముఖమే కనిపిస్తుంది సార్. మొన్న మా పంది ఈనింది సార్, దానికి పుట్టిన పంది కూడా మీలాగే ఉంది. దానికి ఏ పేరు పెట్టారు అడగరా సార్? ఏ పేరు పెట్టారా? బుల్లెట్ బాస్కెట్ పంది అని పెట్టినా. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఇప్పుడు దాకా మన డోన్ అమ్మాయిలు మంచిగా నృత్యబద్ధ, మేము కూడా జాగ్రత్త చూసుకోండి. దీని కొట్టకండి, ఆల్రెడీ ఇది కర్రలా ఉంటుంది. ఈయన మీ మాస్టర్. ఇలాగ ఆడవాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. సాయంత్రం పూట చేస్తే దోమలు ఉండవు, రాత్రి అంతా చేస్తే ఏ దొంగ కూడా రాడు. వారం రోజులు కంటిన్యూగా చేస్తే మీ గౌరవం ఇంట్లో ఉండదు. సో చక్కగా చేయొచ్చు. మీకోసం ఒక అద్భుతమైన స్కిట్. ముందు మైకిల్ పని చేస్తున్నా చెక్ చేసుకోండి ముగ్గురు. శాంతి గారిది చూడు. ఇప్పటిదాకా ఇది మేము ఎక్కడా చేయలేదు, మీకోసం స్పెషల్గా టీవీలో రాదు. ఇప్పటిదాకా డోర్ నుంచి హలో చెక్. ఫస్ట్ టైం మన డోర్ నుంచి ముగ్గురు కళాకారులు హీరోలు అవుతామని హైదరాబాద్ వచ్చారు. గట్టిగా ముగ్గురికి చప్పలు కొట్టాలి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏరియా డోన్. మరి ఇలా నువ్వు డోన్ అంటే ఓకే, వీడు గోన్ సంచిలో ఉన్నాడు.
మా డోర్లో నమస్తే అని పెడతారు కావాలంటే అడిగిరండి. ఎస్ ఇలాగ ఒకసారి ఇప్పుడు అది కాదు చెక్. హలో, ఇది బాగా వస్తుంది సౌండ్. హలో హలో సెల్లా, నా సెల్ ఏమంటారు తీసుకొచ్చి ఇందులోని. అరే ఏందయ్యా బాబు, ఇక్కడికి వచ్చి బ్యాటరీ మార్చుకుంటా అంటారు. శాంతి, సరే ఎలా రండి. ఆడొచ్చేంత ఆ మైక్ ఇచ్చేయండి. శాంతి, ఆ మైక్ ఇచ్చిందిగా. ఓకే అమ్మా, సార్. హీరో అవుతా వచ్చావా? అవును సార్. ఏ హీరో? ముక్కు చీదుకుంటావా? కాదు సార్, మహేష్ బాబు ఎవరు వచ్చారు? ఓకే ఓకే, ఎవరు ఎవరు తాలూకా? నేను సార్ తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా. కంగ్రాట్స్ అబ్బా. ఏ హీరో అవుతా? నేను మహేష్ బాబు ఎవరు వచ్చాను. మహేష్ బాబు ఎంత ఉంటాడు? 6 feet నువ్వెంత ఉన్నావు? 6 inches. నువ్వు పవర్ స్టార్ పవర్ ఎందుకు అరుస్తున్నారు? ఆయన పవర్ స్టార్ అయితే ఇది పవర్ కట్ స్టార్. పవర్ స్టార్ ఒక్కడే ఉంటుంది, తెలుసు. ఇద్దరు ఉండరు. సరే సార్ నన్ను అడగలేదు, నేను ఈయన అవుదామని వచ్చాను సార్. ఎక్కడ హైవేలోనా సినిమాలోనా? అమ్మా, నాకు డోన్ అంటే మంచి ప్రేమ. వీళ్ళకి ఒక అవకాశం. సౌండ్ పెట్టరా నాయన. ఏంటైపా మీరు? సౌండ్ సౌండ్ పర్వాలేదు, adjust చేసుకోండి. హలో హలో, ఇది బాగా చేస్తుంది. హలో 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 నా హలో వీళ్ళందరూ సాక్ష్యంగా చెప్తున్నాను. చెప్పు. మీరు బాగా చేస్తే ఎమ్మెల్యే గారిని ప్రొడ్యూసర్ గా పెట్టి నేను సినిమా సీన్ ఏంటో తెలుసా? వీడు మీ నాన్న. మా నాన్న. ఓకే సీన్ లో ఓకే. నీకు కడుపు నొప్పి వచ్చింది, యాక్షన్ చెప్పే చేయాలి. ఇప్పుడు చేస్తే మైక్ కనబడదు. ఎక్కడ? అదే ఎక్కడికి వెళ్తాను? నువ్వు డాక్టర్. సార్ సార్ ఇగో అమ్మ, ఆడవాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. కొడుకుని ఇంటికి వచ్చాడు. కొడుకు ఇంటికి రాగానే కడుపు నొప్పి అని చెప్తాడు. వీడిని తీసుకొని ఆ సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఇంత రాయి ఉంటుంది, అక్కడికి వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హలో హలో డాక్టర్ దగ్గర. ఇప్పుడు ఇది బాగుంది కదా, చక్కగా ఉంచొచ్చు కదా. మీరు మాట్లాడుతున్నా హలో ఎందుకు అలా గెలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పని చేస్తున్నారని తెలియాలి కదా. దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళిద్దరికి 2 అవార్డులు ఇప్పియండి సార్ నా పేరు మీద. ఓకేనా? ఇగో చూడు, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. యాక్టింగ్ బాగా చేస్తే మీరే హీరోలు. ఓకే. అరే డోన్ పరువు నీ చేతిలో ఉంది. సరే సార్. ఓకే సార్ ఫస్ట్ మీకు ఎలా కావాలి? చాలా న్యాచురల్ గా మన డోన్ లో తండ్రి కొడుకు ఎలా మాట్లాడుకుంటారు. అరే నువ్వు పేషెంట్ రాగానే బాగా ఇంజెక్షన్ అలాగే సార్. రెడీ? 1 ఓకే 2 ఓకే యాక్షన్ చెప్తున్నాను రా. ఓకే చెప్తున్నా నేను. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలా. 1 2 3 యాక్షన్. నాన్న ఏమైందన్నా? కడుపులో పడుకుంటా. అనుకుంటా. ఎక్కడ? ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ. ఓకే. ఆ, కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేయాలి? నాకు తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళబ్బా. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, నా కొడుకు కడుపు ఏ విధంగా సహాయపడగలను? కడుపు నొప్పి కడుపు నొప్పి ఆ. ఎక్కడ వచ్చింది? ఇక్కడ 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 ఇక్కడ. ఒక ఇంజెక్షన్ చేస్తాను. ఆ. వంగండి. ఆ. కసా ఆ, పర్సా. కసా ఆ, కసా. ఆ. సక్కిల సినిమా చూస్తున్నా మరి అది కష్టం. సార్ ఎంతమంది పెద్ద ఇలా రా సరే సార్. ఒకటి ఇలా రా. మీకు ఎంతమంది సీన్ ఇచ్చాను ఏమి ఇచ్చారు సార్? కొడుకు కడుపులో పంటే ఎమోషన్ ఏమైంది? సార్ మీ ఎమోషన్ చేస్తే మీకు మోషనే. సరిగ్గా చేయకపోతే కింద నుంచి రావాల్సిన మోషన్ పైనుంచి వస్తుంది. అర్థమైందా? సార్ డన్ చేస్తాం. ఐ వాంట్ ఎమోషన్. ఎమోషన్ రెడీ. రెడీ 1 2 3 యాక్షన్. ఏమైందా? కడుపు నొప్పి. ఇక్కడ 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 ఇక్కడ. కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? డాక్టర్ ఏమైంది? కడుపు నొప్పి. ఎక్కడ ఇక్కడ 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 ఇక్కడ. అయితే రా, ఇంజెక్షన్ చేస్తా. అబ్బా. ఆ కడుపు మాడ ఏ రోగం వచ్చిందిరా నీకు? కడుపు నొప్పి రోగం కాదు. అది ఎమోషనా? మీరే కాదు సార్ ఎమోషన్. ఎమోషన్ చేయమంటే మోషన్ వచ్చింది. ఇలా రా సార్. సార్ అరే ఆర్టిస్ట్ అనేవాడికి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇచ్చారు కదా, ఆ సెంటిమెంట్ సీన్ చూసి ఆ ఆడవాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావాలి. అయితే కారం పొడి పోసుకోమని చెప్పండి. నన్ను అడుగుతా. ఐ వాంట్ సెంటిమెంట్. సెంటిమెంట్. సెంటిమెంట్ రెడీ. 1 2 3 యాక్షన్. ఇది ఇది కావాలి.
వీడి తిరగొడుతున్నాడు. మనిషికి కడుపునొప్పి ఎక్కడ వస్తుంది? మనం ఎక్కడ చూపించావు? ఇక్కడ వస్తుంది. ఆర్టిస్ట్ అనే వాడికి భయం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏం చేస్తున్నారు? భయం పడితే నటుడు బయటకు వస్తాడు. ఓకే రెడీ. ఇదిగో ఇది ఇంజక్షన్ అనుకో. అది యాక్షన్ రావట్లేదు దానికి. రెడీ రెడీ గో. పొడిసినా కూడా ఎంత మొక్క మిగిలిపోతుంది. రెడీ ఐ వాంట్ భయం. బరకు కూడా చూడదు కదా ఇంజక్షన్. ఏదో ఒకటి ఇది పొరపాటు. 1 2 3 యాక్షన్. నువ్వు కూడా భయపడు. ఏమైందన్నా? ఎక్కడ? ఇక్కడ దగ్గరికి వెళ్ళా. మీ మొక్క చూస్తే ఎవడైనా భయపడతాడు. ఇలారండి. డోన్ పరువు మీ చేతుల్లో ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. సంగీతానికి సరిగమలు ఎలా ఉంటాయి, నటనకి రిథం ఉంటుంది. ఐ వాంట్ రిథం. పిచ్చెక్కిస్తా. రెడీ సౌండ్ 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 సౌండ్. 1 2 3 యాక్షన్. కొడుక 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 కొడుక. డాక్టర్ 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 డాక్టర్. అది ఇంజక్షన్ దేంతో చేసింది? ఏ ఊరురా మీది? కోట్ల అడ్డ. సూపర్. అరే మీరు ఖచ్చితంగా హీరోలు అవుతారు. అమ్మ గట్టిగా చేపలు కొట్టారు మనందరికి. అద్భుతంగా చేశారు. కాకపోతే నువ్వు హీరో అవుతావు, నువ్వు హీరో అవుతావు, నువ్వు హీరోయిన్ అవుతావు. ఒక 10 నిమిషాలు ఆగండి. డైరెక్టర్ గారు వస్తారు. నేను డోన్ నుంచి వచ్చా హైదరాబాద్ కి హీరో అవుదామని. ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే ఈ సినిమా ఆఫీస్ లో బాయ్ ఉద్యోగం చేస్తారు. బాయ్ ఆఫీస్ బాయ్. చిన్న సన్మానం చేస్తాం. ఏం చేస్తారు? నోరు తీపిస్తాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎంవి రమణ గారు అండ్ ఎం మనీష్ శరణ్ సాయి శ్రీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీరు ఎప్పుడు ఇలానే జీవితాలతో హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన కోట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అమ్మ ఎవరు స్టేజ్ దగ్గర రావద్దు. ప్రకాశైన ప్రగతి రథం అదిగదిగదిగో అన్న వెంట జన సంద్రం అదిగదిగదిగో ప్రకాశైన ప్రగతి రథం అదిగదిగదిగో అన్న వెంట జన సంద్రం రాయలేని రసీమకు రత్నమంటి నాయకుడు కదలి వచ్చే చూడరా బ్రహ్మరథం పట్టి ప్రజలు ప్రకాశంగా జయంతు జేజేలు కొట్టరా
కదలి వచ్చి అంధకార బంధనాలు తెచ్చినాడు వెలుగయ్యి అంధకార బంధనాలు తెచ్చినాడు వెలుగయ్యి భారతపు ఒరవడి అవినీతికి అలజడి భారతపు ఒరవడి అవినీతికి అలజడి అదిగదిగోరా ఆరథమదిగోరా అదిగదిగదిగో ప్రకాశన్న ప్రగతి రథం అదిగదిగదిగో అన్న వెంట జనసంద్రం తెలుగువారి గుండెలోన ఆవేదన ఆక్రందన అంతముందించేందుకు కదిలేర పమతిగోరా ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక తుంగభద్రనే కదిపిన భగీరథుడు అదిగోరా ఆకలితో అలమటించు రైతన్న కంచంలో అన్నమై చేరి రైతు ఆకలిని తీర్చరా ఉపాధి లేక యువత బ్రతుకు వృధా అవుతుంటే రైల్వే మరమ్మత్తు పరిశ్రమను తెచ్చరా కార్మిక ఉద్యోగ విద్యా సంఘాలు ఒకరికి ఒకరు కలిసి అన్నలు గెలిపిద్దాం నీతికి న్యాయానికి ప్రతిరూపంగా ప్రకాశన్న కదలినాడు ప్రగతి పథంగా అదిగదిగదిగో ప్రకాశన్న ప్రగతి రథం అదిగదిగదిగో అన్న వెంట జనసంద్రం